మీ పిల్లలు బెండకాయ జిడ్డు అంటూ తినట్లేదా? అయితే ఈ ఒక్క ట్రిక్‌తో చేసి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ముందుగా బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిలో కొద్దిగా పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా చేస్తే బెండకాయ జిడ్డు తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారంగు వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తపడే వరకు ఉడికించండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి మధ్యలో మధ్యలో కలుపుతూ బాగా వేయించండి. బెండకాయ కొంచెం మగ్గిన తర్వాత కారం వేసి వేయించండి. తర్వాత ధనియాల పొడి వేసి మరో 2 నిమిషాల పాటు కలిపి ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా చేసిన బెండకాయ కూర జిడ్డు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం జుహా ఫాతిమా వరల్డ్‌ను ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.